మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు మరింతగా పెరుగుతాయి. వచ్చే ఆదాయము మరింతగా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా మరింతగా పెరుగుతాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి, అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ఆహ్వాన పత్రికలను మీరు అందుకోవడము, కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ ప్రముఖులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. పాత పరిచయాలను, స్నేహాలను కొనసాగించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు నేరుగా గురువులను సంప్రదించి ఆశీస్సులు పొందండి. లేదా గురువులు చెప్పినటువంటి మార్కండేయ పురాణం విశేషంగా వినగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కూడా మీ పేరు మీద జరిపించండి. ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. వ్యక్తిగత జాతకరీత్యా ఏవైనా గ్రహ సంబంధమైన దోషాలున్నా కూడా క్రమేణా తొలగిపోతాయి. మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకంగా ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారు, వ్యాపారంలో ఆదాయం లేక అవస్థపడుతున్న వారు ఈ కార్తీక మాసంలో ఇది చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన శుభవార్తలను పొందగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. నూతన ఆహ్వానాలను కూడా పొందగలుగుతారు. వీలైనంత వరకు అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి విభేదాలు, మాట పట్టింపులకు వెళ్ళకూడదన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఎన్నో అంశాలలో చాలా కాంప్రమైజ్ అవ్వడము, అడ్జస్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతిననియరు. సెల్ఫ్ రెస్పెక్ట్ కు మాత్రం మీరు ఇబ్బంది కానివ్వరు. ఆ విషయాలలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వరు. మీ శక్తి, మీ సామర్థ్యాలు అంతే. నేను ఇలానే ఉంటాను, ఎంతవరకు అంతవరకే అన్నట్టుగానే ఉంటుంది. కానీ మితిమీరి మాత్రం ప్రవర్తించరు, మరి దిగజారి మాత్రం ప్రవర్తించరు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, చాటుకునే విధంగానే మీ యొక్క ప్రవర్తన తీరు ఉండబోతాయి. కొంతమంది విపరీతమైనటువంటి ధోరణ ద్వారా కొన్ని సందర్భాలలో భావోద్వేగాలకు గురయ్యి ఏడ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొత్త కోర్సులను చేపట్టగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని, శ్రీ మహావిష్ణువు స్తోత్రాన్ని పఠించండి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో తులసికోట దగ్గర దీపారాధన చెయ్యండి.